హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము డైలీ ఇండియన్ జియోగ్రఫీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్ నెంబర్ 14ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో భారతదేశము సహజ వనరులు అనేటువంటి టాపిక్ పైన క్లాస్ అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఇండియన్ జియోగ్రఫీ 13 క్లాసెస్ అందించడం జరిగింది. ఎవరైనా ఈ క్లాసెస్ కనుక చూడనట్లయితే ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క క్లాసు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడ్డాయి. అలాగే వీటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ మీకు ఈ క్లాస్లో అందిస్తున్నాను. సో ఇప్పుడు పల్లపు భూముల పచ్చిక మైదానముల గురించి తెలుసుకుందాం. ఈ పచ్చిక మైదానంలో 30 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల సరాసరి సాంవత్సరిక వర్షపాతంను పొందు ప్రాంతములలో వేసవిలో అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతములలో పెరుగుచుండును. ఈ పచ్చిక మైదానములు అనేక రకములైనటువంటి మన్నులో పెరుగును. ఈ పచ్చిక మైదానములు పశువుల పెంపకమునకు తగినది. భారతదేశమునకు ఎగువ గల మైదానములలో పంజాబు, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహారు మరియు వాయవ్య అస్సాములలో ఈ పచ్చిక మైదానములు కలవు. రెండవది మిట్ట భూముల పచ్చిక మైదానములు. ఈ పచ్చిక మైదానములు హిమాలయములలో 1000 మీటర్ల ఎత్తులో మరియు కర్ణాటక ప్రాంతంలో పశ్చిమ కనుమలలో నాశనము చేయబడినటువంటి అడవులలో పెరుగుచుండును. దక్షిణ భారతదేశమున సోలా అడవుల చిన్న భాగంలో ఈ పచ్చిక మైదానములు కనిపించును. మిట్ట భూముల పచ్చిక మైదానములు ఇక్కడ మనకి ఈ యొక్క పటంలో చిత్రపటంలో కనిపిస్తున్న రీతిగా ఉంటాయి. నెక్స్ట్, అడవుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అడవులు గృహ అవసరములకు, వాణిజ్యములకు కావలసినటువంటి విలువైన కలప వృక్షములను, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థములను అందిస్తాయి. సో ఇందులో లాస్ట్ క్లాస్లో మనము తెలుసుకున్నాం కదా ఈ యొక్క అడవుల ప్రాముఖ్యత గురించి, ముఖ్యమైనటువంటి అడ్వాంటేజెస్ గురించి. సో ఇందులో రిజర్వ్ అడవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడవుల మొత్తము విస్తీర్ణంలో సగము కంటే ఎక్కువ భాగము రిజర్వ్ అడవులుగా ప్రభుత్వము ప్రకటించింది. దీనినే శాశ్వత అడవులు అంటారు. అడవులు మరియు వన్యజీవులను కాపాడుట వలన ఇవి మిక్కిలి విలువగలదిగా భావించబడుచున్నవి. సంరక్షించబడినటువంటి అడవుల విస్తీర్ణంలో 1/3 భాగము సంరక్షించబడిన అడవులుగా అటవీ సంస్థ ప్రకటించింది. ఇచ్చట వృక్షములు నరకుటకు అనుమతి లేదు. అడవుల సంరక్షణ మరియు నిర్వహణ అడవులను నాశనం చేయటం వలన అధికముగా భూక్షయము, అస్థిరమైన వర్షపాతము మరియు తరచుగా వరదలు సంభవించుచున్నది. అడవులను నాశనము చేసి అడవుల భూవైశాల్యమును అడవులకు సంబంధించిన కార్యకలాపములకు వినియోగించుటను నిలుపుట కొరకు 1980వ సంవత్సరము అడవుల సంరక్షణ చట్టము ఏర్పరచబడినది. 1988లో ఈ చట్టము సవరణ చేయబడి అడవుల సంరక్షణ చట్టమునకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి తీవ్రమైన శిక్ష విధించబడునని తెలుపుచున్నది. ప్రభుత్వము గ్రామ సముదాయమును మరియు స్వచ్ఛంద సంస్థలను చైతన్యపరచి నాశనము చేయబడిన అడవులను పునరుత్పత్తి చెందించు ప్రయత్నంలో పాల్గొనున్నట్లు చేయవలయును. నెక్స్ట్, జాతీయ అటవీ విధానము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడవులను సంరక్షించుకొనుటకు పథకములను రూపొందించుకున్న అనేక దేశములలో భారతదేశం కూడా ఒకటి. భారతదేశము 1894లో జాతీయ అటవీ విధానములను ఏర్పరచినది. 1952వ సంవత్సరంలో మరియు 1988వ సంవత్సరంలో ఈ విధానము సవరణ చేయబడినది. ఈ విధానము యొక్క ముఖ్య లక్ష్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 33% భూభాగమును అడవులుగా మార్చుట. రెండవది, పర్యావరణ సమతుల్యత దెబ్బతినిన స్థలములలో పర్యావరణ స్థిరత్వమును సాధించుట. నెక్స్ట్, దేశంలోని జీవ వైవిధ్యతను సంరక్షించుట. నెక్స్ట్, భూక్షయమును తనిఖీ చేయుట. ఎడార్ల విస్తరణను నిరోధించి వరదలు మరియు క్షామములను తగ్గించుట. సాంఘిక అడవులు మరియు సాగు చేయబడు అడవులు అంటే ఫామ్ ఫారెస్ట్రీ ద్వారా అడవుల విస్తీర్ణమును అధికం చేయుట.
నెక్స్ట్ కలప ఉత్పత్తిని, ఇంధనములను మరియు పశుగ్రాసమును అడవులలో అధికము చేయుట. నెక్స్ట్ మొక్కలను నాటుటకు మరియు వృక్షములను నరకకుండా కాపాడుటలో స్త్రీలను భాగస్వాములుగా చేయుట. ఈ విధముగా మనము మన దేశం యొక్క సహజ వృక్షజాలమును సంరక్షించుకోవటం మన ప్రధాన కర్తవ్యము. నెక్స్ట్ ఖనిజ వనరులు. ఖనిజములకు 2 రకములుగా వర్గీకరించవచ్చును. ఇందులో ఒకటవది లోహ ఖనిజాలు, రెండవది అలోహ ఖనిజాలు. లోహ ఖనిజాలంటే లోహ ఖనిజములు ఇనుము, రాగి, మాంగనీసు, బాక్సైట్ మరియు బంగారు వంటి లోహములను కలిగి ఉండును. వీటిని ఇంకను ఇనుప ఖనిజములు మరియు ఇనుపరహిత ఖనిజములని 2 రకములుగా విభజించవచ్చును. నెక్స్ట్ ఇనుప ఖనిజములు. ఇనుము శాతమును అధికంగా కలిగి ఉండు ఖనిజములను ఇనుప ఖనిజములు అంటారు. ఇనుము, మాంగనీసు, నికెల్, కోబాల్ట్ మరియు టంగ్స్టన్ మొదలగునవి వీటికి ఉదాహరణములు. ఇనుపరహిత ఖనిజములు. ఇనుము శాతమును కలిగి ఉండని ఖనిజములను ఇనుపరహిత ఖనిజములు అంటారు. బంగారు, వెండి, రాగి, బాక్సైట్ మొదలగునవి వీటికి ఉదాహరణలు. నెక్స్ట్ అలోహ ఖనిజములు. లోహములను కలిగి ఉండని ఖనిజములను అలోహ ఖనిజములు అంటారు. మైకా, సున్నప్రాయి, జిప్సం, పొటాష్, బొగ్గు, పెట్రోలియం మొదలగునవి వీటికి ఉదాహరణలు. కొన్ని ముఖ్యమైన ఖనిజములు. ఇనుప ధాతువు. ఇది దేశాభివృద్ధికి కావలసిన ప్రాథమిక వనరు. ఇనుము నాగరికతకు వెన్నెముకగా వర్ణించబడినది. ప్రపంచము మొత్తము ఇనుము నిల్వలో భారతదేశము 20% కలిగి ఉన్నది. భారతదేశము ఇనుమును నిల్వ చేయుటలో రష్యా తర్వాత 2వ స్థానమును ఆక్రమించి ఉన్నది. భారతదేశపు ఇనుప ధాతువు అధిక నాణ్యత కలది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్, జార్ఖండ్లో గల సింగ్బమ్ జిల్లా, ఒరిస్సాలోని మయూర్భంజ్, కియోంఝర్ మరియు సుందర్ నగర్ మరియు గోవా, కర్ణాటక మరియు తమిళనాడు మొదలగునవి భారతదేశంలో ఇనుమును ఉత్పత్తి చేయు ప్రాంతములు. నెక్స్ట్ మాంగనీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మాంగనీసు ఉత్పత్తిలో భారతదేశము 5వ స్థానమును ఆక్రమించి ఉంది. ప్రపంచపు మాంగనీసు నిక్షిప్తంలో భారతదేశము సుమారు 20% పొంది ఉంది. ఉక్కు కఠినత్వమునకు మరియు తుప్పు పట్టకుండా ఉండుటకు మాంగనీసు అవసరమవుతుంది. ఈ యొక్క మాంగనీసు అవసరం అగుట వలన ఇనుము ఉక్కు పరిశ్రమలో ముఖ్య పాత్ర వహించి ఉన్నది. ఇక్కడ మనకి చిత్రపటంలో కనిపిస్తున్నది మాంగనీసు. శుష్క బ్యాటరీలు తయారు చేయుటకు మాంగనీసు డయాక్సైడ్ ఉపయోగించబడును. విరంజన చూర్ణము మరియు పెయింట్లు తయారు చేయుటకు ఉపయోగించబడును. మధ్యప్రదేశ్లోని బాల్ఘాట్, ఒరిస్సాలోని కియోంఝార్, భూనైగర్, కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ, షిమోగా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ మరియు బీహారు మొదలగునవి మాంగనీస్ను ఉత్పత్తి చేయు ప్రాంతములు. నెక్స్ట్ బాక్సైట్. ఇది అల్యూమినియం ధాతువు. అల్యూమినియము సిలికేటు అధికముగా గల శిలలు శిథిలము చెందుట వలన ఏర్పడు తేలికైన లోహమే అల్యూమినియం. ఇక్కడ మనకి చిత్రపటంలో కనిపిస్తున్నది బాక్సైటు. ఉత్తమ వాహకత, తీగలుగా, రేకులుగా సాగదీయబడు గుణము మరియు తేలికత్వము కారణముగా ఇది గొప్ప పారిశ్రామిక ప్రాముఖ్యము పొంది ఉన్నది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్, జార్ఖండ్లోని రాంచీ, మహారాష్ట్రలోని రత్నగిరి, రాయ్గర్, ఒరిస్సాలోని సంబల్పూర్, కలహంది, గోవా, గుజరాత్, కర్ణాటక మరియు తమిళనాడు, సేలం, మదురై, నీలగిరి మొదలగునవి భారతదేశంలోని బాక్సైట్ను ఉత్పత్తి చేయు ప్రధాన కేంద్రాలు. నెక్స్ట్ రాగి. ప్రకృతిలో గల మరొక లోహము రాగి. ఇది ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకము. విద్యుత్ పరికరములు తయారు చేయు పరిశ్రమలో రాగి ముఖ్య పాత్ర వహించును. రాగిని ఇతర లోహములతో కలిపి మిశ్ర లోహములు తయారు చేయబడును. జార్ఖండ్లోని సింగ్బమ్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మరియు నెల్లూరు, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, రాజస్థాన్ మరియు కర్ణాటకలో రాగి లభ్యమగుచున్నది.
నెక్స్ట్ మైకా. మైకా అధమ విద్యుత్ వాహకము కావున దీనిని విద్యుత్ పరికరములు తయారు చేయటంలో ఉపయోగిస్తారు. భారతదేశము ప్రపంచపు మొత్తము ఉత్పత్తిలో 60% ఉత్పత్తి చేయుచున్నది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహారు మరియు రాజస్థాన్ మొదలగునవి భారతదేశంలో మైకాను ఉత్పత్తి చేయు ప్రధాన రాష్ట్రములు. నెక్స్ట్ ఖనిజ వనరుల సంరక్షణ. మనము ఖనిజ వనరులను విపరీతంగా వినియోగించుచున్నాము, కానీ ఖనిజములను ఏర్పరచు భౌగోళిక ప్రక్రియలు నెమ్మదిగా జరుగును కావున ఇవి పునరుత్పత్తి రహితమైనవి. కావున ఖనిజములకు ప్రణాళికాబద్ధంగా నిలకడగా వినియోగించుటకు ప్రయత్నించవలెను. తక్కువ ధరకు లభ్యమగు తక్కువ నాణ్యత గల ధాతువులను ఉపయోగించుటకు నూతన సాంకేతికత విధానములను ఏర్పరచుకొనవలెను. విరిగిన లోహపు ముక్కలను పునశ్చక్రము చేసి మరలా ఉపయోగించటం వలన మరియు ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించటం వలన భవిష్యత్తులో ఖనిజ వనరులను కాపాడుకోవచ్చు. నెక్స్ట్ శక్తి వనరులు. మన దైనందిన జీవితంలో ఇంధన శక్తి అత్యవసరమైన వనరు. ఇది ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశము. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సూర్యశక్తి మరియు పవన శక్తి మొదలగునవి కొన్ని ఇంధన శక్తి వనరులు. శక్తి వనరులను ఒకటి పునరుత్పత్తి రహిత వనరులు, రెండవది పునరుత్పత్తి శక్తి వనరులని విభజించవచ్చును. ఇందులో పునరుత్పత్తి రహిత వనరులు బొగ్గు. భారతదేశంలో బొగ్గు ప్రధానమైన శక్తి వనరు. మన దేశమునకు అవసరమగు శక్తిలో 67% బొగ్గు నుండి పొందబడుచుంది. దీనిని ఇనుము, ఉక్కు పరిశ్రమలలో ముఖ్యముగా ఉపయోగించుచున్నారు. బొగ్గును నల్ల బంగారం అని పిలుస్తారు. బొగ్గు నాణ్యత మరియు దీనిలో గల కర్బనము శాతమును ఆధారముగా చేసుకొని అనేక రకములుగా విభజించవచ్చును. అవి ఒకటవది ఆంథ్రసైట్, రెండవది బిటూమినస్, మూడవది లిగ్నైట్, నాలుగవది చెక్క బొగ్గు అంటే చార్కోల్. భారతదేశంలో ఈశాన్యమున అనేక బొగ్గు గనులు కలవు. మొత్తము బొగ్గు ఉత్పత్తిలో 2/3 వంతు జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా నుండి పొందబడుచున్నది. 3/1 వంతు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ నుండి పొందబడుచున్నది. నెక్స్ట్ పెట్రోలియం. పెట్రోలియము ఖనిజ తైలము అంటారు. పెట్రోలియం అవక్షేప శిలల నుండి తీయబడుచుంది. భారతదేశము 4000 మిలియన్ టన్నుల పెట్రోలియం నిల్వను కలిగి ఉన్నది. కానీ దీనిలో 25% మాత్రమే వెలికి తీయ వీలగును. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటివరకు అందించినటువంటి క్లాస్ చాలా ఇంపార్టెంట్. దీని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని బేస్ చేసుకొని ఫ్రీ పీడిఎఫ్ మీరు మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.